దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మన దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే పరిశుద్ధ లేఖనంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 75వ అధ్యాయము 7వ వచనమును ధ్యాన భాగముగా చదువుతాం. దావీదు రాసిన కీర్తనలు 75వ అధ్యాయము 7వ వచనము. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. చాలా ఇక్కడ ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు ఈ వాక్యమును సెలవిస్తూ ఉన్నారు. ఒకరిని తగ్గించాలన్నా ఒకరిని హెచ్చించాలన్నా సరే అది ఎవరి చేతిలో ఉందయ్యా అంటే మనుషుల చేతిలో మాత్రం లేదు, అది దేవుని చేతిలోనే ఉంది. అది దేవుడు ఒక మనిషిని హెచ్చిస్తే వారు హెచ్చించబడతారు, వారు దీవించబడతారు. ఒక మనుషుడిని దేవుడు తగ్గించేస్తే ఆ మనుషుడు తగ్గించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు మనముగా హెచ్చించబడాలి అనుకుంటే ఇప్పుడు కూడా హెచ్చించబడలేము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూడగలిగినట్లయితే అతడు పరాక్రమం గల పరాఠుడని, అతడు వేశ్యకుమారుడని చెప్పబడుతూ ఉంది. అయితే గిలాదు అనేటువంటి దేశంలో ఆయన ఉన్నాడు. 2వ వచనం, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదని చెప్పారు వాళ్ళు. ఇక్కడ యెఫ్తా అనేటువంటి వ్యక్తి గిలాదు అనేటువంటి ఒక ఆయనకి పుట్టాడు. అయితే ఆయన ఏం చేశారంటే మొదటి భార్యకి పుట్టినటువంటి వ్యక్తి యెఫ్తా. అయితే తర్వాత ఆయన ఇంకొక భార్యను కూడా చేసుకున్నాడు పెళ్ళి. ఆమెకు కూడా కుమారులను పుట్టారు. పుట్టిన తర్వాత రెండవ భార్యకు పుట్టినటువంటి కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ కుమారులందరూ కలిపి ఏం చేశారంటే మొదటి భార్యకు పుట్టినటువంటి ఆయన్ను, ఇగో నీకు మా ఇంటిలో ఆస్తి కానీ స్వాస్యము కానీ ఏ భాగము కూడా నీకు పంచడానికి వీలు లేదు, నీవు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని యెఫ్తాని ఇంటిలోంచి గెంటేశారు. అన్నదమ్ములందరూ కూడా ఇంట్లో నుంచి అన్నదమ్ములందరూ గెంటేశారు. అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ఆ మిగిలిన కొడుకులు కాసే సపోర్ట్ చేశారు, కానీ ఈ యెఫ్తా వైపు సపోర్ట్ చేయలేదు. గ్రామ పెద్దలు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వారి మారట తల్లి, అక్కడ ఉన్న వారందరూ కూడా యెఫ్తా అనేటువంటి వారిని ఇంట్లోంచి గెంటేశారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, 3వ వచనం, యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయాడు. అంటే ఆ ఇంటిలోంచి తరిమేటప్పుడు కూడా ఆయన పరిస్థితి ఏంటి, ఊరకనే గొడవాడి వెళ్ళిపోలే. ఏం చేశారు, ఆయన పరిగెట్టించారంట. పరిగెట్టించి ఆ గిలాదు అనేటువంటి దేశం నుంచి పంపించేశారంట. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో యెఫ్తా పారిపోయాడో. అన్నదమ్ములు తరుముతూ ఉన్నారు. అనగా పోనీ యెఫ్తా కంటే పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళు కాదు, యెఫ్తా కంటే అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు, చిన్నోళ్ళు. ఇంకా చిన్నోళ్ళు ఏం చేశారంటే పెద్దోళ్ళని తరిమి పంపించేస్తారు ఆ దేశం నుండి. ఇంకా ఏం చేశారంటే పారిపోగానే టోబు దేశమున అతడు నివసించెను. అతడు ఆ గిలాదు అనేటువంటి దేశాన్ని వదిలేశాడు. తన ఆస్తిని వదిలేసి వెళ్ళిపోయాడు, తన దేశాన్ని విడిదేసి వెళ్ళిపోయాడు, తన జనాంగాన్ని విడిదేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారందరి ముందు అవమానపరిచి తోలేశారు యెఫ్తాని. అయితే టోబు అనేటువంటి దేశంలో అతడు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండగానే అక్కడ కూడా ఈ అన్నదమ్ములు, ఈ మారట తల్లి ఎవరు కూడా
ఈ యొక్క యెఫ్తాను విడిచిపెట్టలేదు. ఆ ఇంటి దగ్గర నుంచి తరిమారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తరుముతూనే ఉన్నారు. ఏమంటున్నారు చూడండి, అక్కడ యెఫ్తా ఆ టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చెను. చూడండి, ఆ దేశంకి వెళ్ళిపోయి పారిపోయిన తర్వాత కూడా అతన్ని ఎంత వేధించారంటే, ఎంత చిత్రహింసలు పెట్టారంటే, ఈ అన్నదమ్ములందరూ కలిసి అల్లరి జనాన్ని పంపించారంట అక్కడికి. అల్లరి జనం అంటే ఎవరో తెలుసా? ఎవరు అల్లరి జనం అంటే? అల్లరి జనం అంటే ఎవరు? చూడండి, బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. అల్లరి జనం అంటే ఒకసారి చూడండి, ఆ న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే ఇక్కడ అబీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబములతోనూ, చూడండి ఇక్కడ అబీమెలెకు అనేటువంటి ఆయనకి 70 మంది అన్నదమ్ములు. అయితే వాళ్ళ నాన్న న్యాయాధిపతిగా ఉండేవాడు. న్యాయాధిపతి అంటే ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఏదైనా కష్టం వస్తే ఆ ప్రజల కష్టాలు తీర్చేవాడు. అయితే ఒకనొక దినాన తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ తండ్రి స్థానంలో ఎవరో ఒక కొడుకు ప్రెసిడెంట్గా ఉండాలి, న్యాయాధిపతిగా. అందుకోసమే ఈ 70 మందిలో ఉన్నారు. 70 మంది ఉన్నారు. 70 మందితో పాటు ఈయన కూడా అబీమెలెకు అనేటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకే. అయితే ఈ అబీమెలెకు ఏం చేశాడంటే, ఈ 70 మంది దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లి దగ్గరికి కూడా వెళ్ళాడు. వీళ్ళు అన్నాడు, ఇదిగో ఒక పదవి కావాలంటే ఏం చేయాలి? పదవి గురించే కదా వెళ్తున్నాడు ఈ అబీమెలెకు. తల్లి దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇదిగో అమ్మా, అన్నదమ్ములు మీరందరూ కలిసి ఈ ప్రజలైనటువంటి వారితో, ఈ దేశంలో ఉన్నటువంటి వారితో చెప్పండి. ఏమని? ఇదిగో మీకందరికీ కూడా ఈ 70 మంది కొడుకులు ఉన్నాం కదా, 70 మంది కొడుకులు మిమ్మల్ని పరిపాలించాలా, ఎవరో ఒకరే పరిపాలించాలా అని మీరు అడగండి అని తన తల్లితోని తన తల్లి కుటుంబీకులతోని ఆ ప్రజల దగ్గర చెప్పించాడు అన్నమాట. ఎందుకంటే 70 మంది ఒక ప్రాంతాన్ని పరిపాలించాలంటే కష్టం. ఏదో ఒక వ్యక్తి అయితే పరిపాలిస్తాడు. అందుకోసమే ఈయన వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నవారు అందరితో చెప్పించాడు అన్నమాట. మీకు 70 మంది కావాలా, ఒక వ్యక్తి కావాలా నాయకుడిగా అని. అనగానే వాళ్ళు అన్నారు, ఒక్కడే నాయకుడు మాకు కావాలి, అయితే నువ్వు ఉండు అని అబీమెలెకు అనేటువంటి వ్యక్తిని రాజుగా అంటే న్యాయాధిపతిగా అక్కడ ఎన్నుకుంటారు. చూడండి, ఆ మాటలు చదువుదాం, త్వరగా చదవండి. మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మను ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధాన్ని జ్ఞాపకము చేసుకోండి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతన్ని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు అతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు చాలు. ఆ తల్లి కుటుంబీకులు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రజలకి చెప్పారన్నమాట. 70 మంది కావాలా, ఒకరు కావాలంటే ఒకరే కావాలి అంటే అలాగే అని ఈ అబీమెలెకు అనేటువంటి వ్యక్తిని న్యాయాధిపతిగా ఎన్నుకుంటారు. అయితే ఈ అబీమెలెకు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే చాలా చెడ్డవాడు. ఏం చేశాడంటే చూడండి, చదువుతూ ఉన్నాను 4వ వచనం. అప్పుడు వారు బయలుదేరుతూ గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, ఎవరిచ్చారంట? ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి, మరి అతను న్యాయాధిపతి కావాలి కాబట్టి అధిపతి కాబట్టి అతనికి డబ్బులు ఇస్తే ఆ ఖర్చులు పెట్టుకొని వారి గుర్రాల మీద వెళ్ళడము, గాడిదల మీద వెళ్ళడము, వాటికి కావాల్సినటువంటి పరికరాలు కొనడానికి డబ్బు కావాలి కాబట్టి డబ్బు అంతా ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ తీసుకొని ఈ అబీమెలెకు ఇచ్చారంట. ఇప్పుడు మనము కూడా చూస్తాం కదా, ఒక రాజుని ఎన్నుకున్న తర్వాత మనం ఇంటి పన్ను కడతామా లేదా? కొలే పన్ను కడతామా లేదా? ఎందుకని?
ఆ దేశాన్ని అంతటిని పరిపాలించాలంటే ఆయన దగ్గర ఆయనకి కావలసినటువంటి ఈవులు వనరులు ఉండాలి. అలాగే ఈ అబీమెలెకు పరిపాలించాలంటే డబ్బు ఉండాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి డబ్బు ఇచ్చారంట. ఆ డబ్బు పట్టుకొని అబీమెలెకు ఏం చేశాడో తెలుసా? చూడండి, చదవమ్మా. ఈగ వెండి తెచ్చి అతనికి ఈగ వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనును. ఎవరిని పెట్టుకున్నాడు? అల్లరి జనం ఎందుకు ఉండాలి? అసలు ఒక నాయకుడిని తయారు చేసుకున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండాలి? పోలీసు వాళ్ళు ఉండాలి, ఆర్మీ వాళ్ళు ఉండాలి, నేవీ వాళ్ళు ఉండాలి. గొడవలు పెట్టే వాళ్ళు ఎందుకు ఉండాలి? అర్థమవుతుందా? ఈ అబీమెలెకు అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా అందరూ ఎన్నుకున్న వెంటనే ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకున్నాడంట? అల్లరి జనమును ఏర్పరచుకొని ఏం చేశాడంటే, వీళ్ళతో ఈ అబీమెలెకు అనేవాటి ఆయనతో పాటు మిగిలిన అన్నదమ్ములు ఉన్నారు చూసారు, 70 మంది. ఆ 70 మందిని ఈ అల్లరి జనాంగాన్ని వెనకతలు తీసుకొని వెళ్ళి ఒకే రాతి మీద 70 మందిని కూడా చంపేస్తాడు ఈయన. అర్థమైందా? ఒకే రాయి మీద ఆ 70 మంది అన్నదమ్ములు చంపేస్తాడు. ఎందుకంటే నాతో పాటు ఇంకొకడు పోటీకి మళ్ళీ ఉండకూడదని. అల్లరి జనాన్ని ఎందుకు ఎట్టుకున్నాడయ్యా అంటే, ఒక్కడైతే నా బలం చాలదు, వీళ్ళుంటే సరిపోతుంది అని ఉద్దేశంతో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబీమెలెకు అల్లరి జనాన్ని పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు వరకు ఈ మాటలన్నీ ఎందుకు చెప్పుకున్నాయా అంటే, ఇందాక మనం చూసాం అల్లరి జనము అని. ఎవరి దగ్గరకు వచ్చారంట అల్లరి జనము? యెఫ్తా దగ్గరకు వచ్చారు. అంటే యెఫ్తా దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే, తన అన్నదమ్ములు, తన కుటుంబ సభ్యులు, ఆ ఊరిలో ఉన్నటువంటి వారే ఈ యెఫ్తాని ఆ ఊరిలో కూడా ఉంచకుండా, గిలాదు అనేటువంటి ఊరిలో కూడా ఉంచకుండా, టోబు అనేటువంటి ఆ ఊరిలో కూడా ఉంచకుండా ఇంకా తరిమేద్దాం, చంపేద్దాం అనేసుకున్నారు. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిని యెఫ్తా ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ కూడా అతడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా అది ఆయన చేతిలోనే ఉంది. ఇతనికి యెఫ్తా అనేటువంటి వ్యక్తికి ఎంత అవమానం జరిగినా, ఎంత నింద జరిగినా సరే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కను దృష్టి అంతా కూడా యెఫ్తా మీదే ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ఊరు వారు కాదన్నారు, తన తల్లి కాదన్నది, తన తండ్రి కాదన్నారు, తన అన్నదమ్ములు అనేటువంటి వారు నీకు ఆస్తి లేదు పోరా అన్నారు. పోన్లే పోతానులే అనుకొని వేరే దేశం వెళ్ళిపోతే అక్కడికి కూడా ఏం చేశారు? అల్లరి జనాంగాన్ని పంపించి ఏడిపించారు. అయినా సరే ఓర్చుకున్నాడు. అయితే దేవుని కను దృష్టి, దేవుని కృప ఎవరి మీద ఉందయ్యా అంటే ఈ యెఫ్తా మీద ఉంది. చూడండి బైబిల్ గ్రంథంలో ఏముందంటే, చదవమ్మా 4వ వచనం. కొంతకాలమైన తరువాత ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయేను. ఆగుతాం. చూడండి, ఏ దేశ ప్రజలైతే ఆయన అవమానించారో, ఏ దేశంలో ఉన్నటువంటి నాయకులైతే ఈ వాళ్ళ అన్నదమ్ములు ఇతను తరిమేస్తున్నప్పుడు సపోర్ట్ చేయకుండా ఉన్నారో, ఆ దేశం అంతా గుమ్ముకూడుకొని ఎవరు సహాయాన్ని కోరుకోవడానికి వచ్చారయ్యా అంటే, ఈ యొక్క యెఫ్తా సహాయాన్ని కోరుకోవడానికి ఆ టోబు దేశానికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు యెఫ్తాని హెచ్చించాలనుకున్నాడు. దేవుడు యెఫ్తాని గొప్ప చేయాలనుకున్నాడు. దేవుడు యెఫ్తాని ఎవరి ముందైతే అవమాన పాలయ్యాడో, ఎవరి ముందైతే నిందల పాలయ్యాడో, ఎవరి ముందైతే పారిపోయాడో, ఏడ్చాడో, దుఃఖపడ్డాడో వాళ్ళ ముందే తల ఎత్తుకునే విధంగా చేయాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దానికోసం ఏం చేశాడంటే, శత్రువులు అనేటువంటి వారిని వారి దేశానికి పంపించి, ఎవరి నోటితోటైతే వెళ్ళిపోరా యెఫ్తా అని చెప్పించాడో అదే నోటితో ఆ దేశానికి వెళ్ళి యెఫ్తాని బతిమాలుకునేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడో. ఒక వ్యక్తిని హెచ్చించాలంటే అది ఆయన చేతిలోనే ఉంది.
ఆయన హెచ్చించబడడానికి దేవుడు ఏ ఏ మార్గాలు తెరవాలో ఆయనకి చాలా బాగా తెలుసు. నువ్వు ఆయనకు ఆలోచన చెప్పాల్సినటువంటి పని లేదు. ఎక్కడ ఏది చేస్తే ఇక్కడ తగులుతుందో, అక్కడ ఎక్కడ ఏది చేస్తే ఈ యెఫ్తా హెచ్చించబడతాడో దేవునికి బాగా తెలుసు. ఈ గిలాదు దేశంలో సమస్యని ఏర్పరిచితే యెఫ్తా దగ్గరకు వస్తారని, గిలాదు దేశంలో దుఃఖపడితే యెఫ్తా హెచ్చించబడతాడని దేవునికి చాలా బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, ఆయనే హెచ్చించువాడు, ఆయనే తగ్గించువాడు ఉన్నాడు. ఏమంటున్నాడయ్యా అంటే, నీ వచ్చి మాకు అధిపతివై ఉండుము. అదే మాటలు వాళ్ళు ఏమన్నారు, ముందేమన్నారు, అదే పెద్దలైనటువంటి వారు, అదే అన్నదమ్ములైనటువంటి వారు, అదే తల్లిదండ్రులైనటువంటి వారు ఏమని చెప్పారు? టోబు దేశాన్ని విడిచిపెట్టక ముందు గిలాదు దేశంలో ఉన్నప్పుడు ఏమన్నారు? అవమానించారు, నిందించారు, చెడ్డ మాటలు పలికారు. నీ వేషకు పుట్టినవాడు, నువ్వు పోరా, ఇక్కడ ఉండకూడదు అన్నారు. అన్ని మాటలు భరించినటువంటి ఆ యెఫ్తా దగ్గరికి ఏ మాటలు అయితే మాట్లాడారో అదే మనుషులైనటువంటి వారు యెఫ్తా దగ్గరకు వచ్చి, నీవు వచ్చి మాకు నాయకుడిగా ఉండు, మమ్మల్ని నీవు పరిపాలించు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు, ఎంతకంటే గొప్ప దేవుడు ఎక్కడైనా ఉంటాడా? ఇంత ప్రేమించే వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా? ఏ మనుషుల చేత అయితే వెలివేయబడ్డావో, ఏ మనుషుల చేత అయితే తృణీకరించబడ్డావో, ఏ మనుషుల్ని బట్టి అయితే నువ్వు గాయపరచబడ్డావో, ఏ మనిషిని బట్టి అయితే నీ ఊరి నుంచి నువ్వు వెలివేయబడ్డావో, అదే మనుషులు నీ దగ్గరికి పిలిపించి, నువ్వు లేకపోతే మేము ఉండలేము, నువ్వు లేకపోతే మేము బ్రతకలేము, నీవుంటే మా దేశం ఉంటుంది అనేటువంటి స్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడు, దేవుడు మనలను హెచ్చించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడమ్మా, చదమ్మా. అమ్మోనీయులతో మనం యుద్ధము చేయదమని యెఫ్తా తండ్రి. అప్పుడు గిలాది పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో 8వ వచనం, నీ మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన అందరి మీద నీవు అధికారివై ఉందువని యెఫ్తాతో అనెను. దేవునికి స్తోత్రం. అసలు యెఫ్తాకి గిలాదులో ఏమైనా చిన్న స్థలమైనా ఉందా? కొంచెం చిన్న పేరైనా ఉందా? అక్కడ మిగిలిపోయింది ఏంటంటే అవమానం మిగిలిపోయింది, నింద మిగిలిపోయింది, సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళి పారిపోయాడు. అలాంటి వాడిని ఏం చేశాడు దేవుడు? తిరిగి మరలా అదే దేశానికి నువ్వు న్యాయాధిపతిగా ఉండని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే హెచ్చించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే హెచ్చించువాడు. ఆయన ఎక్కడ నిన్ను హెచ్చించాలి, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో చేస్తే ఎక్కడ తగులుతుంది దెబ్బ? ఇక్కడ తగులుతూ ఉంది. గిలాదు దేశంలో శ్రమ వస్తే ఎక్కడికి వచ్చారు వాళ్ళు? టోబు దేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. టోబు దేశంలో ఉన్నటువంటి వ్యక్తి హెచ్చించబడుతూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని గొప్ప చేయడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడున్న వారినైనా సరే దేవుడు రేపగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అది నీ ఇంటిలో ఉన్న వారినైనా రేపగలడు, మన దేశము కానీ దేశంలో ఉన్న వారినైనా రేపి మరి వారిని నీ దగ్గరికి తీసుకొని వచ్చి నిన్ను దేవుడు హెచ్చించి ఘనపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనల్ని ఘనపరుస్తాడు. మనవారు అనుకునేవారు మనల్ని అవమానించిన, మనల్ని నిందించిన, మనల్ని వెలివేసినా సరే దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏమన్నాడంటే, నేను హెచ్చిస్తాను. కానీ కొంతమంది మనుషులు ఏమనుకుంటారంటే, తనకు తానుగా హెచ్చించుకునేటువంటి మనుషులైనటువంటి వారు ఉన్నారా లేదా? వాళ్ళు ఎలాంటి వారంటే, ఏది లేకపోయినా డప్పు కొట్టుకొని చెప్పుకుంటారు. తినడానికి తిండి ఉండదు, లోపల మాత్రం ఇప్పుడే బిర్యానీ వండుకొని తినేసాను అంటారు. అవునా కాదా? ఏది ఉండదు.
కొంతమంది ఇళ్ళకి వెళ్ళేటప్పుడు అంటూ ఉంటారన్నమాట, నోట్లో నుంచి ముత్యాలు రాలిపోయినట్టు మాట్లాడతారు, కానీ ఒకటి కూడా ఒక ముచ్చి కూడా ఉండదు లోపల. ఇంటికి వచ్చేటప్పుడు రా భోజనం అంటారు, ఇంటి దగ్గర అన్నం లేదు, లేకుండానే భోజనం అంటారు. కొంతమంది మనుషులు ఏంటంటే తనకు తానుగా మనిషి హెచ్చించుకోవాలని మనిషి అభిప్రాయపడతాడు. అది ఎప్పుడు కూడా చాలా తప్పు. దేవుడు హెచ్చిస్తేనే మనము హెచ్చించబడాలి. దాని వరకు ఆయన హెచ్చించేంత వరకు మనం ఏం చేయాలి? ఉండాలి, వెయిట్ చేయాలి. ఈ టోబు దేశములో ఈ యెఫ్తా వేచి ఉంటున్నాడు. అల్లరి జనాలు వచ్చి అవమానం ఏమని చెప్తారు? అల్లరి జనాలు, ఇదిగో ఈయన గిలాదు దేశంలో ఉండేవాడు, ఈయన వేశ్య కుమారుడు, ఇక్కడికి వచ్చి ఇలాగున్నాడు, ఆయన బతుకు అక్కడ అలాంటిది, వాళ్ళ అన్నయ్యలందరూ వాళ్ళ అన్నదమ్ములందరూ తరిమేశారు, ఆ ఊరోళ్ళు తరిమేశారు, ఇక్కడికి వచ్చాడని అల్లరి జనాంగము ఆ టోబు దేశంలో ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు. మరి యెఫ్తా పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ గిలాదు దేశంలోనే బ్రతకక, ఈ టోబు దేశంలోనే సంపూర్ణంగా బ్రతకక ఆయన పరిస్థితి ఏంటి? అలాగే దేవుడి దగ్గర కనిపెడుతూ ఉన్నాడు. తగిన సమయం వచ్చింది, దేవుడు ఆయనను అదే ప్రజల దగ్గరకు తీసుకొని వచ్చి దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని మనముగా హెచ్చించబడాలని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, చూడండి. అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలు దేశానికి దావీదు మహారాజుగా ఉన్నాడు. మహారాజుగా ఉన్నటువంటి కాలంలో అదే దావీదుకు పుట్టినటువంటి కొడుకు ఒక ఆలోచన చేస్తాడు, ఆ రాజ్యాన్ని నేను తీసేసుకోవాలి, దానికి నేనే రాజుని అయిపోవాలి, నేనే గొప్పోడుగా పేరు పొందాలనుకున్నాడు. చదువుదాం 1వ వచనం. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటికే 50 మంది బంటులను, చూడండి, ఇతడు రాజు కాదు. రాజుకి అలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. రాజు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? ముందున పోలీసు వ్యాన్లు, వెనకాల పోలీసు వ్యాన్లు, మధ్యలో వాళ్ళు ఉంటారు. అలాగే అప్పటి కాలంలో రాజులు వెళ్ళేటప్పుడు ముందున గుర్రాలు, రాజు వెళ్ళేది రథము, వెనకాల గుర్రాలు, చుట్టూ సైన్యం, అలా ఉంటుంది. అయితే ఈ అబ్షాలోం అనేటువంటి వ్యక్తి రాజా అంటే రాజు కాదు. రాజు కాకపోయినా ఏమనుకుంటున్నాడు? నేను రాజు అంత గొప్పోడిని అనేసుకుంటూ ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా? మనము హెచ్చించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఈ అబ్షాలోం అనుకుంటున్నాడు, ఏమంటున్నాడు? ముందు 50 మంది బంటులు పెట్టాడంట నడిపించడానికి. ముందు నడుస్తాడంటే అతని రథం మీద కూర్చుంటాడంట, రాజులా వెళ్దాం అనుకున్నాడంట. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇదిగో నేనే రాజుని, ఇక్కడి నుంచి నేనే రాజునని చెప్పుకోవాలని ప్రయత్నించి మనుషులైనటువంటి వారిని ముందు నడిపిస్తూ ఉన్నాడంటే అతను రథం మీద నడుస్తూ ఉన్నాడంట. ఏమైంది చూడమ్మా. ఉదయమనే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మ మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నందుటికై వ్యాజ్యమాడు వారు ఎవరైనా వచ్చి ఉండగా వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి నీవు ఏ ఊరు వాడని చూడండి. రాజు అనేటువంటి వారు ఉన్నారు అప్పటికే. ఈ అబ్షాలోము రాజు కాదు, దావీదు అనేటువంటి వ్యక్తి రాజు. ఆ రాజు దగ్గరికి సమస్యలను ఎవరైనా సరే తీసుకొని వస్తారు. ఆ సమస్యలు పరిష్కరించేటప్పుడు కొంతమందికి తీర్పు తీరుస్తారు, కొంతమంది రిజర్వ్లో ఉంచుతారు. అయితే ఆ తీర్పు తీర్చే సమయం వచ్చేటప్పుడు ఆయా మనుషులు వస్తారు కదా, ఆ మనుషులు రాజభవనంలోనికి రాకముందే ఈ అబ్షాలోం ఏం చేసేవాడంట? వారిని పిలిపించుకొని అక్కడ తీర్పు తీర్చేవారు ఎవరూ లేరు, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు న్యాయం చేస్తాను అంటున్నాడంట. చూడండి ఆయన ఎంత చక్కగా మాట్లాడతాడంటే. ఎన్నో వచనమ్మా? 2వ వచనం చదువు, చివరి భాగం. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రంలో ఫలాని దానికి చేరిన వాడు చెప్పగా అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును. చూడండి, అక్కడ సమస్యలతో వచ్చేవారు, గొడవలాడుకొని వచ్చేవారు, కుట్లాడుకొని వచ్చేవారు వస్తారు.
కానీ వాడు చెప్పిందంతా కూడా నీదంతా న్యాయంగానే ఉందని చెప్పాడంట. ఎందుకని? అన్యాయం అనడానికి బాబు ఈడవడ రాజు అంటున్నాడు, వీడి దగ్గర వెళ్ళకూడదని వెళ్ళిపోతారు. అందుకోసమే వాడు అన్యాయం చేసేవాడో తెలియదు, మంచివాడో తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట నువ్వు న్యాయమే చేశావు అని వాళ్ళు ఒప్పించుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ ద్వారా ఇతను మంచోడే, ఇతను రాజుగా ఉండొచ్చని ఆ ప్రజల చేత చెప్పించుకోవాలని అక్కడికి న్యాయ తీర్పు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వారిని ఆపేసి ఈ అబ్షాలోము చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, చదమ్మా, నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఎండుట ఎంత మేలు, అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వచ్చారు. అంటే ఎవరైనా గొడవలు ఆడుకుంటే, ఎవరికైనా సమస్యలు అయితే నా దగ్గరికి వాళ్ళు వస్తారు. అందుకోసం నేను ముందు 50 మంది మనుషులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను, రథం వేసుకొని తిరుగుతూ ఉన్నాను. ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి మీరు రండి అని చెప్పించుకుంటూ ఉన్నాడంట. చెప్పించుకుంటూ ఉన్నాడు, రథాలతో నడిపించుకుంటూ ఉన్నాడు, మనుషుల ముందు నడిపించుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? చదువు. మరియు అతడు తనకు నమస్కారం చేయటికై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతను ముద్దు పెట్టుకొని వచ్చును. 10వ వచనం. అబ్షాలోము మీరు బాకానాదము వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటికై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో చూడండి, అతను గొప్పతనాన్ని అందరికీ చూపించుకోవాలని ఇతను ఏం చేశాడంటే ఒక ప్రాంతంలో ఉన్నాడంట. కొంతమందిని అన్ని ప్రాంతాలకి పంపించి ఇక్కడుండి బాకానాదము పెద్ద బోరలు ఊదుతూ ఉన్నారన్నమాట. బోర్లు ఊదిన వెంటనే అక్కడ ఊర్లో ఉన్న వారందరూ ఏమనుకుంటారు? ఏమిటి శబ్దం అని అడుగుతారు. అడగగానే వీళ్ళు ఏమని చెప్పాలంటే, ఈ వేగిల వారు ఇదిగో అబ్షాలోము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, అతనే రాజు అని వాళ్ళతో చెప్పేస్తా ఉన్నాడు. అలా చెప్పించినంత మాత్రాన గొప్పోడైపోతాడా? అలాగే ముందున మనుషులు నడిపించుకున్నంత మాత్రాన గొప్పోడైపోతాడా? సూటు బూటు వేసుకున్నంత మాత్రాన గొప్పోడైపోతాడా? కారులో తిరిగినంత మాత్రాన గొప్పోడైపోతాడా? కాదు. దేవుడు హెచ్చిస్తేనే ఆ మనుషుడు హెచ్చించబడతాడు తప్ప ఎప్పుడు కూడా మనము డబ్బు వేసుకోవడానికి, మనం గొప్పలు చెప్పుకోవడానికి మనం పూనుకుంటే ఎప్పటికీ కూడా గొప్పవారముగా మనము ఉండలేము, ఉండబోము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయనే మనలను హెచ్చించువాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే రాజు మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టాడో, తనను తాను గొప్ప చేసుకున్నాడో, ఒకనొక దినానికి యుద్ధం జరిగింది. యుద్ధములో రాజు కంటే ముందే అతను చచ్చిపోయాడు. ఏ గొప్పతనము లేదు, ఏ కీర్తి లేదు, ఏ మంచి పేరు కూడా లేదు. అదే దేవుడు హెచ్చించి గొప్పవాడై ఉండి చచ్చిపోతే మంచి పేరు పొందును. దేవునికి స్తోత్ర. అదేది లేకుండా, దేవుడే హెచ్చించకుండా, దేవుడు తన తండ్రి చేత ఆశీర్వదించబడి తన తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ రాజరికం అనేది దేవుడు అతనికి ఇచ్చుంటే అతను గొప్పవాడై ఉండును. కానీ తనకు తానుగానే గొప్పవానికి ఎంచుకున్నాడు. కాబట్టి ఏమైంది? ఎందుకు పనికి రాకుండా ఆ మనుషుడు అయిపోయాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే మనము దేవుడు హెచ్చించేంత వరకు మనము ఆయన బలిష్టమైన చేతుల కింద దాగి ఉండాలి. ఆయన రెక్కల నీడలో, ఆయన కృపలో మనము అలాగన ఉండగలిగినట్లయితే తగిన సమయం వస్తుంది. ఆ సమయంలో మనల్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. యెఫ్తాను హెచ్చించినటువంటి దేవుడే ఇప్పుడు కూడా మన దేవుడే ఉన్నాడు. యెఫ్తాను హెచ్చించినటువంటి దేవుడే. ఎన్ని అవమానాలు కలిగాయి, ఎన్ని నిందలు కలిగాయి. ఆ దేశాన్ని నుంచి పరిగెట్టించారు, కొట్టారు, తిట్టారు. ఆ దేశం నుంచి పారిపోయినా సరే ఆ దేశంలో కూడా అల్లరి జనాన్ని పంపించి అవమానపరిచారు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను హెచ్చిస్తాను అని ఆయన చెప్పాడంటే నీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నింటికీ పరిష్కరించే విధముగా దేవుడు నీ తలను ఎత్తువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము దేవుని చేత హెచ్చింపబడినటువంటి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి చూద్దాం.
16వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్హారు కుమారుడగు కోరాహు రూబేనీయుల్లో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను ఫెలేతు కుమారులు ఓనును యోచించుకొని ఇశ్రాయేలీల పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచిన. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి. ఇక్కడ మోషే అనేటువంటి ఒక వ్యక్తి దేవుని సేవకునిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ మోషే ద్వారా ఎన్నెన్ని అద్భుతాలు చేయలేదు దేవుడు. ఎవ్వరూ చేయలేని కార్యాలు ఐగుప్తు దేశంలో దేవుడు చేశాడు. అవి చేసి ఆ చేసిన దానిని బట్టి అక్కడ ఉన్న ప్రజలు నమ్మారు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు నమ్మారు, ఐగుప్తు రాజు కూడా నమ్మాడు. మీ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మాడు. ఈ కార్యాలన్నీ కూడా చూసిన వారిలో ఈ కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి గుంపులు, వీరితో పాటు ఈ 250 మంది, వీళ్ళందరూ కూడా దేవుడు మోషే ద్వారా చేయించుకున్న కార్యాలన్నీ కూడా కళ్ళారా చూశారు. చూసినప్పటికీ కూడా ఈ కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి ఈ మనుషులైనటువంటి వారు ఏం చేశారంటే తనకు తాను గొప్ప చేయాలనుకున్నారు. దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడా? మాతో కూడా దేవుడు మాట్లాడతాడు అని ఈ కోరాహు, దాతాను, అబీరాము అనేటువంటి గుంపులైనటువంటి వారు మరికొంతమందిని గుంపుగా కూడుకొని 250 మంది ఈ మోషేకి ఎదురుగా నిలబడ్డారు. అప్పటికీ మోషే ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? నీళ్ళని రక్తంగా మార్చాడు, పేలుని రప్పించాడు, మిడతలు రప్పించాడు, కప్పలు రప్పించాడు, మొదటి సంతానాన్ని చంపించేశాడు, దద్దుర్లు వచ్చేటట్లుగా చేసేసాడు. ఇలాగిన అద్భుతాల మీద అద్భుతాలు చేయించినటువంటి వ్యక్తి దగ్గర ఈ మనుషులు తిరగబడ్డారు. తిరగబడ్డగానే ఏం చేయాలి? నీ ద్వారా అలాంటి అద్భుతాలు దేవుడు చేశాడు అనుకోండి, నీ దగ్గర ఇంకొకరు ఎవరైనా తిరగబడ్డారు అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇంకొక అద్భుతం చేసి ఆ మనిషిని లేపేస్తానంటావు. అవునా కాదా? దేశం అంతా కప్పలు రప్పించినోడు ఒక వ్యక్తి ప్రాణం తీయలేడా? ఖచ్చితంగా తీసేయగలరు. మరి అంత అద్భుతకరముగా దేవుని అభిషేకము చేత నింపబడినటువంటి ఆ దేవుని దాసుని మీద తిరగబడినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు మరి నేనేం చేయాలి? ఒక శాపకరమైనటువంటి మాట మాట్లాడితే ఆకాశం నుంచి అగ్ని దిగి కాలిపో అంటే ఏమవుతాడు? కాలిపోరా? 250 మంది కాలిపోతారు. ఆ కర్రని సముద్రంతో కొడితేనేమైంది? 2 పాయలుగా చీలిపోయింది. మరి అలా తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద అలా తిరుగుబాటు చేస్తే నేనేం చేయాలా? ఏదైనా చేయాలి. నువ్వైతే ఏం చేస్తావు? దేవుడు నన్ను అద్భుతంగా ఆడుకున్నాడు, అంత మాట మాట్లాడతావా నువ్వు అని నువ్వు ఎలాగైపోతావు అని శాపకరమైనటువంటి మాటలు పెడతావు. ఇక్కడ మోషే చేసే పని ఏంటో తెలుసా? చూడండి, చదవమ్మా. మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, మీ సర్వజనములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ మాట విని ఏం చేశాడంట? సాష్టాంగ పడిపోయాడంట. ఎవరైనా ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారా పని? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ దేశం అంతటినీ కూడా తన స్వబలముతో, దేవుని ఆత్మశక్తితో ఆ కార్యాలన్నీ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద తిరుగుబాటు చేసినటువంటి వారి దగ్గర సాష్టాంగ పడతారు ఎవరైనా? ఎవరు సాష్టాంగ పడరు. అయితే కోపపడ్డమో, లేకపోతే తిట్టడమో, లేకపోతే అరే దేవుడితో చెప్తాను రారా నీ పని అండమో చేస్తారు. కానీ ఈయనేం చేశాడు? అన్ని మాటలు మాట్లాడిన ఆయన ఏం చేశాడు? సాష్టాంగ పడ్డాడంట. దేవునికి స్తోత్రం. దేవుని చేత
హెచ్చించబడినటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? విధేయత. ఎంత హెచ్చించు, దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఉన్నాయి అయినా సరే నువ్వేం చేయాలి? విధేయునిగా నీవు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎంత విధేయత చూపెడుతూ ఉన్నాడు. వాళ్ళు అంటూ ఉన్నారు 4వ వచనం చివరి భాగంలో, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకోవాలనుకుంటున్నావా అని వాళ్ళు అడిగారు. అడిగితే మోషే ఏం చేశాడు? నేను హెచ్చించుకోవాలనుకోవటంలా. దేవునికి స్తోత్ర. దేవుడు ఈయన్ని ఎప్పుడో హెచ్చించాడు, అవునా కదా? ఇప్పుడు మోషే చెప్తేనే ప్రజలందరూ వచ్చారు, మోషే చెప్తేనే అక్కడ అద్భుతాలు జరిగాయి, మోషే చెప్తేనే సూచక్రియలు జరిగాయి, మోషే చెప్తేనే మహత్కార్యాలు జరిగాయి. అక్కడ దేవుడు ఎప్పుడో మోషేని హెచ్చించాడు. కానీ వీళ్ళేమన్నారు? నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనుకుంటున్నావా అంటే వెంటనే ఏం చేశాడు? సాష్టాంగ పడిపోయాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని గొప్పగా చేసినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనలో ఉండవలసినటువంటి మంచి లక్షణం ఏమిటయ్యా అంటే మనము తగ్గింపుతో కూడినటువంటి జీవితాలను మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనము. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడయ్యా అంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞయించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్ర. దేవుడు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఎలాగో తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనము కంటే, అంటే నీ ఇంటిలో ఉన్నటువంటి వారందరికంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి అందరికంటే, నీ బంధువులందరికంటే, నీ చుట్టాలందరికంటే, నీ రక్త సంబంధులందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను, గొప్పవానిగా చేస్తాను అంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడు చేస్తాడంట? నేను చెప్పినటువంటి మాటను నీవు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చిస్తాడు అంటే దేవుడు చెప్పిన మాటను శ్రద్ధగా వినాలి. దేవుడు అందుకే అంటున్నాడు, వినమంటున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎప్పుడు హెచ్చిస్తాడు అంటే ఇదిగో నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని. దేవునికి స్తోత్రం. వింటున్నాం మరి దేవుడి మాటలు? వింటున్నామా వినట్లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక క్షణమైన యూట్యూబ్ ఆన్ చేయకుండా ఉండలేము, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయకుండా ఉండలేము, ఫేస్బుక్ ఆన్ చేయకుండా ఉండలేము, ఆ మాటలు వినకుండా ఉండలేము. లేకపోతే అందులో మనకి ఎవరైనా ఫ్యాన్స్ కానీ మనకి లైక్ చేసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని ఓపెన్ చేయకుండా మనము ఉండలేము, వారి మాటలు వినకుండా ఉండలేము. కానీ దేవుని వాక్యం మీద ఉన్నటువంటి శ్రద్ధ కంటే దాని మీద ఎక్కువగా ఉంచుతాం, అవునా కాదా? టీవీలో ఉన్నటువంటి వారు సాయంత్రం 7 అవగానే ఆ సీరియల్ వస్తుంది, 8 అవగానే ఇంకో సీరియల్ వస్తుంది. అది వినడానికి శ్రద్ధగా ఉంటాం. ఒకవేళ అది ఆ సీరియల్ వస్తున్నప్పుడు పిల్లలు ఏమైనా ఆడుతాం, గొడవ చేస్తే అనట ఆ డిస్టర్బెన్స్ని కూడా ఆపుకొని మరి వింటాం. కానీ ఇక్కడ పిల్లలు డిస్టర్బ్ చేసినా సరే వినం, పట్టించుకోం, అవునా కదా? అది ఆపమని చెప్పం. ఎందుకని? మన వాక్యం వినం కాబట్టి. సీరియల్లో సినిమాల్లో అయితే అది వింటాం కాబట్టి ఆ డిస్టర్బెన్స్ని ఆపుతాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మాటలను నీవు శ్రద్ధగా విను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను నా మాటలు విను, నిన్ను గొప్పవానిగా చేస్తాను. నిన్ను నీ అవమానాన్ని, నీ నిందను, నీ శ్రమను, నీ ఇబ్బందిని వాటిని నేను తొలగిస్తాను. నువ్వు ఎవరి ముందు తలదించుకున్నావో వారి ముందు నేను హెచ్చిస్తాను. నిన్ను ఎవరైతే అవమానపరిచారో వారి ముందు నిన్ను గొప్ప చేస్తాను. ఎప్పుడో తెలుసా? నా మాటలను నీవు
శ్రద్ధగా వినినప్పుడు. ఇంకా ఏమంటున్నాడంటే, నా మాటలు నీవు శ్రద్ధగా విని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిస్తానన్నాడు కదా, నన్ను కూడా ఇచ్చిస్తాడు అనుకుంటే భ్రమ. అందరి గురించి చెప్పడం లేదు. ఏం చెప్తున్నాడు? నీవు దేవుడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ మాటలు ధ్యానం చేస్తారు. దేవుడు ఏ మాట మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు కదా, ఇలా మాట్లాడాడు కదా, ఏ మాట కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటారు. శ్రద్ధగా విన్నారు. శ్రద్ధగా వినలేని వాళ్ళు ఇక్కడికి మర్చిపోతారు. ఇంట్లో నుంచి, ఇక్కడ చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పటికి ఈ బుర్రలో ఉన్నదంతా కూడా వెళ్ళిపోయి, అమ్మ ఏ కూర ఉండాలి, మా ఆయన వచ్చి ఉంటాడేమో, మా పిల్లలకి ఈ కూర తినరేమో, ఏమంటారో, అవి ఉండిపోతాయి. అవునా కదా? అంతే. దేవుడు ఏమన్నాడంటే, అందరినీ ఇచ్చిస్తానని చెప్పట్లా. నా మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, నా ఆజ్ఞలను, అనగా తప్పు చేయొద్దని ఏ ఆజ్ఞలను అయితే ఇచ్చాడో, దేవుడు బుద్ధి చెప్పి హెచ్చరించి గద్దించి ఈ మాటల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని ఏ మాటలు అయితే చెప్పారో ఆ మాటలు మనం శ్రద్ధగా పాటించినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబంలో ఉన్న వారి కంటే, మన జనాంగము కంటే, అందరికంటే మనల్ని హెచ్చుగా హెచ్చించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తానన్నాడు కదా, నన్ను గొప్ప చేస్తానన్నాడు కదా, నన్ను చేస్తాడు కదా అని అనేసుకోవద్దు. ఇలాగ చెయ్యగలిగిన వారే దేవుడు ఆజ్ఞలను, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, పొరుగువాడు తీసుకోవద్దు, పొరుగువాడిని ఆశించొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసపు ఆలోచనలు కలిగి ఉండొద్దు, లేనిపోని మాటలు పుట్టించొద్దు, అవన్నీ ఉన్నాయి కదా, వాటిని మనం పాటించాలి. అవి జాగ్రత్తగా పాటించినప్పుడంట మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు 7:12. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రిస్తావు. చాలా ఈ మాట దేవుడు దావీదు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ రోజులు అయిపోయిన తర్వాత నీకు పలానా కాలం వస్తుంది. ఆ కాలానికి నీవు నీ పితరులైనటువంటి వారు ఎలాగైతే నిద్రించారో, పరదేశికి వెళ్ళిపోయారు, అలాగే నీవు కూడా వెళ్ళిపోతావు అని దేవుడు దావీదుకి చెప్తూ ఉన్నాడు. ఆ చెబుతూ ఏమంటున్నాడంట, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యములను అతనికి. చూడండి, ఈ మాటను ఒక్కసారి మనం ధ్యానించగలిగినట్లయితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. దావీదు ఉన్నాడు, దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఇంకా కాబోతున్నటువంటి రాజు తర్వాత ఇంకెవరు పుడతారో తెలియదు. ఇంకా తర్వాత ఎవరు రాజు అవుతారో తెలియదు మనుషులకి, ఇంకా దావీదుకి తెలియదు. ఆ పుట్టబోయేటువంటి వారిని గురించి దేవుడు దావీదుతో చెప్తూ ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా? దేవుడు దావీదుతో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఒక్క వ్యక్తి భక్తి జీవితము, దావీదు చేసినటువంటి ఆ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడయ్యా అంటే, దావీదు ఒక మంచి భక్తిపరుడు కనుక రాజుగా చేశాడు. మరి అంత భక్తి చేసినటువంటి ఆయన గురించి దేవుడు చెప్పే మాట ఎలా ఉందో తెలుసా? ఇంకా దావీదుకి ఇంకా పిల్లలు పుట్టలేదంట. అంటే తర్వాత దావీదు స్థానంలో ఎవరు రాజు అవుతారో ఆ రాజు ఇంకా పుట్టలేదు. ఆ పుట్టబోయేటువంటి వ్యక్తిని గురించి దేవుడు దావీదుతో అంటున్నాడు ఈ మాట. చూడండి ఏమంటే, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అంటే ఇంకా దావీదుకి కొడుకులు పుట్టలేదు. ఎవరు రాజు అవుతారో దావీదు తర్వాత ఎవరికి తెలియదు. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, దావీదు చేసినటువంటి భక్తి జీవితాన్ని బట్టి, దావీదు చూపించినటువంటి మంచి ప్రవర్తన బట్టి, దావీదు దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా జీవించిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కడుపున ఇంకా పుట్టకముందే తన కడుపులో పుట్టబోయే వానికి, ఇదిగో నీ స్థానములో ఆయన నేను
కూర్చోబెడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతన్ని నేను హెచ్చిస్తానన్నాడు. చూడండి ఆ మాట చదువుదాం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీ పితరులతో కూడా నీవు నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎక్కడ మాట అంటే మనకు అర్థమవదు, డాక్టర్లకి ఇంకా అర్థమవదు. పిల్లలే లేరు ఆయనకి. దావీదుకి కొడుకే పుట్టలేదు. ఇంకా పుట్టకముందే ఆయన గురించి ఏమంటున్నాడు దేవుడు? నీ కొడుకుని ఆ స్థానంలో కూర్చోబెట్టి నేను గొప్పవానిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఎంత గొప్పదనేది చూడండి. ఇంకా మనం అనుకుంటే ఇప్పుడు మనకు పుట్టినటువంటి కొడుకుల గురించి, కూతుల గురించి, వాళ్ళ బతుకులు ఏమవుతాయో, వాళ్ళు ఏమవుతారో, వారి జీవితాలు ఏమైపోతాయో, వాళ్ళు మనం చెప్పిన మార్గంలో నడుస్తారో నడరో, మనం చెప్పిన మార్గంలో నడకుండా దేవుని ఉగ్రతకు బలైపోతారేమో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ దావీదు భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ముందే చెప్పేశాడు, ఇదిగో నీ కడుపును పుట్టినటువంటి నీ కొడుకుని నీ స్థానములో అనగా నీ కుర్చీలో ఆ రాజసింహాసనం మీద కూర్చోబెట్టి నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ మాటను కూడా దేవుడు దావీదుకి చెప్పేశాడు. దావీదు దేవుని యొక్క వాక్యములను ఉన్నది ఉన్నట్లుగా పాటించాడు కాబట్టి, ప్రవర్తించాడు కాబట్టి, జీవించాడు కాబట్టి తన తరము వారిలో దాన్ని ఆయన్నే హెచ్చించడం కాకుండా తన కడుపున పుట్టిన కుమారుడును కూడా దేవుడు హెచ్చించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలాంటి వాగ్దానం కానీ దేవుడు కానీ మనకి ఇచ్చేస్తే మన పిల్లల పట్ల ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. అది ఎక్కడికి వెళ్ళిపోయినా ఏమైపోయినా సరే అనవసరం. ఏం గుర్తొస్తుంది మనకి? నా స్థానంలో దేవుడు ఆయన స్థిరపరుస్తానన్నాడు. అంతే. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట, చివరి మాట చూపించింది, ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఎవరిని గురించి అంటున్నాడంటే దావీదుని గురించి అంటున్నాడు. దావీదుకు ముందు సౌలు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉండేవాడు. అయితే ఆ సౌలు ఏం చేసుకున్నాడంటే దేవుని కృపను వ్యర్థం చేసేసుకున్నాడు, పాడు చేసేసుకున్నాడు. దేవుని కృపను పాడు చేసేసుకున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే సౌలును రాజుగా చేశాడు. తర్వాత వారి కుమారులు రాజులుగా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసుకున్నాడు అయ్యా అంటే ఆ రాజు దేవుని కృపను వ్యర్థపరిచేసుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలు నా కృపను ఎలాగైతే దూరపరుచుకున్నాడో అలాగను నేను దావీదుకు నేను దూరము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే 16వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలుని తీసేసిన తర్వాత సౌలు స్థానములో దావీదుని పెట్టినప్పుడు చెప్తున్నాడు ఈ మాట, ఇదిగో ఆయనకి నా కృపను దూరపరిచినట్లుగా నేను నీ పట్ల నా కృపను ఎంత మాత్రము దూరపరచును, నేను నిన్ను ఆ సింహాసనం మీద స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దేవునికి స్తోత్రం. హెచ్చించాడంట దేవుడు దావీదుని. ఎందుకు హెచ్చించాడు? ఆయన మాటను ఎక్కడా తప్పిపోలేదు. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తప్పిపోలేదు, బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు కూడా తప్పిపోలేదు, ఆ సైన్యములోనికి వెళ్ళినప్పుడు తప్పిపోలేదు, అరణ్యములోనికి వెళ్ళినప్పుడు కూడా తప్పిపోలేదు.
ఈ రోజున మనుషులు ఏం చేస్తారంటే ఇల్లు దాటి వెళ్తే చాలు ఏమవుతారు, ఎప్పుడు పంపించలేదు బాబు, ఇంకో పలానా ఇంటికి వెళ్తాననేవారు అక్కడికి వెళ్ళే పాడైపోయారు అని చెప్పిన వాళ్ళు లేరా ఈ రోజున? ఉన్నారు. ఆ కాలేజ్ ఎప్పుడైతే మానేశాడో వేరే దగ్గరికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి పాడైపోయారు బాబు. ఉన్నారా లేరా? ఉన్నారు. ఆ తండ్రి ఎప్పుడైతే విదేశాలు వెళ్ళిపోయాడో కొడుకు పాడైపోయాడు బాబు, కూతురు పాడైపోయింది బాబు అని చెప్పేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడిని మర్చిపోలేదు. తన తండ్రి ఆ సైన్యంలో ఉన్నటువంటి అన్నల దగ్గర పంపించినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మర్చిపోలేదు. తన తండ్రి నువ్వు గొర్రెలు కాచుకో అరణ్యంలోనికి వెళ్ళి అన్నప్పుడు కూడా దేవుని వాక్యానికి ఆయన భయపడుతూనే బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే దావీదును దేవుడు ఏం చేశాడు అంటే స్థిరపరిచాడు సింహాసనము మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా స్థిరపరచాడు తెలుసా? అతను స్థిరపరచబడేటువంటి విధానాన్ని చూస్తే అసలు మనకి ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అడవిలో గోచి కట్టుకొని గొర్రెలు కాచుకోవాల్సినటువంటి ఆయన రాజు వస్త్రాలు ధరించుకొని కిరీటము ధరించుకొని దేశాన్ని పరిపాలించేటువంటి రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించండి, అక్కడ నుంచి అక్కడికి ఎలా వచ్చాడు అనేది ఎప్పుడైనా మన ఊహకి కానీ మన ఆలోచనకి కానీ ఎప్పుడైనా అందుతుందా? మనం అనొచ్చు, అది 24 గంటలు కష్టపడి చదివాడండి, డాక్టర్ అయ్యాడు. 24 గంటలు కష్టపడి చదివాడండి, అందుకే ఐఏఎస్ అయ్యాడండి అని చెప్తూ ఉంటారు. అవునా కాదా? మరి గొర్రెలు కాచుకునేవాడు రాజు అవ్వాలంటే? దేవునికి స్తోత్రం. దేవుడు నీవు ఉన్నటువంటి పనిని చూస్తూ ఉన్నాడు. ఆ పనిలో నువ్వు బాధపడుతున్నటువంటి విధానాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నిన్ను బాధ పెట్టే వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ఏడుపుని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ అవమానాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో నీవు దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ శ్రద్ధను బట్టి ఆ నియమము ఆ నిబంధనలు బట్టి ఆ ఆజ్ఞలను నువ్వు పాటించిన దానిని బట్టి దేవుడు నిన్ను స్థిరపరచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరితో పని పెట్టుకోకూడదు. మన మీద గొప్ప మనని చూపించుకోవడానికి ఎవరి దగ్గర మనము ఈ పని చేయాలి ఆ పని చేయాలంటే పని లేదు. మనం గొప్పవారిగా చేయాలంటే ఒకటే, దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి, వాటిని పాటిస్తున్నామా లేదా. ఒకవేళ కొన్ని విషయాలు మనం పాటించలేనటువంటివి కఠినతరమైనటువంటివి ఉంటే వాటిని మనం పాటించడానికి ప్రయత్నం చేసినప్పుడు, అలా పాటించగలిగినప్పుడు ఏం చేస్తారంటే దావీదు ఊహించలేదు గొర్రెల దొడ్డులో నుంచి సింహాసనానికి ఎక్కిస్తాడని. అలాగే మన జీవితాల్లో కూడా ఊహించలేము. మనం ఊహించిన దానికంటే అత్యధికమైన దాంట్లో దేవుడు మనలను స్థిరపరచునుగాక. ఆమేన్.